వాళ్ళ లేకపోతే చట్ట ప్రకారమే వెళ్తున్నారు అనుకోవాలా? ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆధారాలతో సహా ఉన్నప్పటికీ కూడా కక్ష సాధింపని ఎందుకు ఆరోపిస్తున్నారు? అక్కడ ప్రూఫ్తో సహా దొరుకుతున్నాయి కదా. అన్ని కేసుల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ విచారణ అనంతరము ప్రూఫ్స్ అన్ని దొరికిన తర్వాతనే ఇక్కడ చట్ట ప్రకారం చర్యలు జరుగుతున్నాయి. మరి ఎందుకు ఇది కక్ష సాధింపు అనే మాట వస్తుంది? మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్రైమ్లో ఉన్న పెద్దలకు, ఇది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళదైన భాషను చెప్తా ఉంటారు. ఇప్పుడు మనం 2 కేసులు చూద్దామండి. ఒకటి ఇప్పుడు మీరు తీసుకున్న సీదిరి అప్పలరాజు గారి అరెస్ట్కి సంబంధించిన కేసు. రెండోది గుంటూరులో మహిళని వ్యవస్థం చేసి అమానుషంగా ప్రవర్తించారు. దానిలో సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది గుంటూరులో. దాని ప్రకారం సిఐని కూడా విఆర్కి పంపించారు. నిందితులను కూడా 9 మందిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఓకే, అక్కడ అలా జరిగింది. ఇక్కడ సీదిరి అప్పలరాజు గారి విషయానికి వద్దాం. ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఎవరైతే గాయపడ్డాడో ఆ గాయపడిన వ్యక్తిని అసలు కనీసం పోలీస్ హాస్పిటల్కి కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఆ తర్వాత నిందితుడిని మార్చేశారు. ఎవరైతే యాక్సిడెంట్ చేశారో అతన్ని తీసుకెళ్లి ఐసీయూలో వైద్య చికిత్స అందించారు. అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. ఇప్పుడు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లు బయటపడి ఇక్కడ అరెస్ట్ చేస్తేనేమో అక్కడ రియాక్షన్ ఎలా ఉంది ప్రతిపక్షంది. ఇక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ బయటపడితే ఇక్కడ ఎలా ఉంది? రెండు చూడండి, మనం పోల్చి చూడండి. అంటే ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు. ఇక్కడ చట్టం అనేది కాదు సమస్య. ఇక్కడ ప్రజలు కోరుకుంటుంది అదే. ఇప్పుడు మేము గనక యాక్సిడెంట్ చేస్తే, మేము గనక నిందితుని తప్పిస్తే మమ్మల్ని ఈ విధంగా ఇది ట్రీట్మెంట్ చేస్తారా ఏంటిది అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజలు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం పనిచేయాలా, లేకపోతే వాళ్ళ అధినేతలు, లేకపోతే చిన్నపిల్లలు, లేకపోతే జువైనల్ హోల్స్. ఇక్కడ మా రాష్ట్రంలో జరుగుతుంది చూస్తేనండి, జువైనల్ హోల్స్ అనేది ఎత్తేయాల్సినిపిస్తుంది నాకు. ఎందుకంటే చిన్నపిల్లలు గంజాయి అమ్మితే తెలుసో తెలియక అమ్ముతారు. ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టేసేయండి, శిక్షించక్కర్లేదు. వాళ్ళు చిన్నపిల్లలు యాక్సిడెంట్ చేస్తారు, అవతల చచ్చిపోతారు, మనం ఇంట్లో కూర్చోబెట్టేసుకుందాం. జువైనల్ హోమ్స్ అక్కర్లేదు కదా, ఇంకా కొత్త చట్టాలు తేవాలి మనం. నేననేది ఏంటంటే ఇప్పుడు ఈ కేసు విషయం చూసుకుంటే సీదిరి అప్పలరాజు గారి విషయం అండి. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగగానే ఎవరైనా ఏం చేయాలంటే, ఎవరైనా ఇంజురీ అయితే కానీ లేకపోతే అసలు చనిపోయాడో మనం నిర్ధారించలేం కదా, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వెంటనే. అది యాక్సిడెంట్ చేసిన వ్యక్తి యొక్క బాధ్యత. అతను అక్కడ పడేశారు, పక్కన పడేసేసారు. అతను చచ్చిపోయాడా బతుకున్నాడా ఎవరికి తెలియదు. ఎందుకంటే అతను నెలకి 8,000 ఏదో కూలీ చేసుకొని సంపాదించేవాడు. అతను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? అతని ప్రాణం అనేది వాల్యూవే లేదు. సో అతను వచ్చాడు, వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్న వచ్చాడు. అక్కడ ఎవరో అల్లు రమణ అని వాళ్ళ అనుచరుడు ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి సిద్ధార్థ దాగిని తీసుకొచ్చి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపో, నేనే చేశానని చెప్పారు. అతను అలానే చెప్పాడు. ఇవన్నీ జరిగిన తెల్లారి చూసుకుంటే ఏంటంటే ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇదంతా కూడా నిందితులను తారుమారు చేశారు. దీనిలో సీదిరి అప్పలరాజు గారి పాత్ర ఉంది, వాళ్ళ అనుచరుడు అల్లు రమణ పాత్ర ఉంది అనేది నిర్ధారించారు. దీనికి ఏంటంటే ఇంకో విషయం కూడా, ఇక్కడ పోలీస్ శాఖ కూడా చూడండి.